హాయ్ ఎవ్రీవన్, ఇండియా పోస్ట్ జీడిఎస్ 2026 ఫస్ట్ మెరిట్ లిస్ట్ రేట్ అయితే వచ్చేసిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ద ఇండియా పోస్ట్ జీడిఎస్ రిజల్ట్ 2026 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అనౌన్స్ షార్ట్లీ బై 28 February 2026 ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ www.indiapostgdsonline.government.in. 28 February ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రాబోతుందన్నమాట. ద రిజల్ట్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. కేటగిరీ వైజ్ ఉంటాయి అన్నమాట. ఒక స్టేట్లో షార్ట్ లిస్ట్ అనేది ఇస్తారు. దాంట్లో సబ్ డివిజన్స్ అనేవి ఆ పీడిఎఫ్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ డిఫరెంట్ పోస్టులు వచ్చేసరికి బీపీఎం, ఏబిపిఎం, డాక్స్ ఇవి ఉంటాయి. రిక్వైర్మెంట్ బేస్డ్ 10th బేస్డ్ అనమాట. నో ఎగ్జామ్. జీడిఎస్ 2026 స్టేటస్ టు బి రిలీజ్డ్. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఏమో స్టేట్ వైజ్గా రిలీజ్ చేస్తారనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ 28 February 2026 అనమాట. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి మీరు ఇక్కడ చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. సెలెక్షన్ స్టేజెస్, మెరిట్ లిస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఎట్లా తీస్తారంటే, ఇప్పుడు మీకు గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయనుకో, దాంట్లో గ్రేడ్ పాయింట్స్ నీకు 10 GB అనుకో, ఇంటూ 9.5 వేస్తారన్నమాట. 95% కన్సిడర్ చేస్తారు. అదే 9 ఉంటే ఇంటూ 9.5 వేస్తారు. లైక్ అట్లా ప్రొసీజర్ అనేది అట్లా ఉంటుంది అనమాట. టై బ్రేకింగ్ కేటగిరీ ఒక 2%కి సేమ్ మార్క్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ ఏజ్ కన్సిడర్ చేస్తారు, తర్వాత నుంచి కేటగిరీ కన్సిడర్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు డాక్యుమెంట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. దాంట్లో ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాలన్నమాట. 10th మెరిట్ లిస్ట్, వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ అన్న ఓటర్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్స్, సర్టిఫికేట్ ఆఫ్ ట్రైబల్ లోకల్ డైలెక్ట్ నాలెడ్జ్. అంటే మీకు ఏమైనా ట్రైబల్ ఏరియాది ఎక్కువ లాంగ్వేజ్ ఏమైనా వచ్చి ఉంటే ఎక్స్ట్రా కరికులర్ మీకు ఆ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మీరు అక్కడ ఇవ్వచ్చు. ఇండియా జీడిఎస్ రిజల్ట్ 2026 పీడిఎఫ్ ఇప్పుడు 28 February రిలీజ్ అయిన తర్వాత మీకు స్టేట్ వైజ్గా ఇక్కడ చూడొచ్చు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. స్టెప్స్ వచ్చేసరికి అంటే ఇవన్నమాట. స్టెప్స్ టు చెక్ జీడిఎస్ రిజల్ట్ 2026. క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు స్టేట్ వైజ్గా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని చూసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీ అంటే కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఆ స్టేట్లో అప్లై చేసినవి ఉన్న వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, కేటగిరీ అండ్ 10th మార్క్స్. కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బేస్డ్ ఆన్ ది అప్లికేషన్సే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.